నువ్వు ఇంజనీరింగ్ స్టూడెంటా లేదా ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అవుతాను చూస్తున్నావా? ఈ వీడియోని లాస్ట్ వరకు చూడు. నీ లైఫ్ మూవ్మెంట్ చేంజ్ అయ్యే డెసిషన్ తీసుకుంటావు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ టెక్ లైఫ్. మన ఛానల్లో ఎడ్యుకేషన్ వీడియోస్, టెక్నికల్ వీడియోస్ అండ్ కెరీర్ టిప్స్ ఫర్ స్టూడెంట్స్ లైఫ్ కోసం వీడియోస్ అనేది చాలా అంటే చాలా చేస్తాం. మనం ఆ వీడియోస్ కావాలంటే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేయాల్సిందే కదా. వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ మీద సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఈ రోజు వీడియోలో బీటెక్ కాలేజ్ లో జాయిన్ అయ్యే ముందు అందరికి ఉండే డౌట్ ఇదే. అదేంటంటే వై ఆర్ సో మెనీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ టు స్ట్రగ్లింగ్ టు గెటింగ్ ఏ జాబ్. ఈవెన్ ఆల్ 4 years లైఫ్ లో చాలా హార్డ్ వర్క్ అనేది చేసి ఉంటారు, కానీ ఎందుకు వాళ్ళ డ్రీమ్ జాబ్ అనేది క్రాక్ చేయలేకపోతున్నారు? అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఆడ జోగిపేటలో అందరు నామోషిగా చూస్తుర్రని ఈడకొచ్చినాం సార్. ఇంకా వీడియోలోకి స్టార్ట్ చేసేద్దాం. ఒక్కసారి నిజాయితీగా మాట్లాడుకుందామా? ఇంజనీరింగ్ లో చదివే ప్రతి స్టూడెంట్ కాలేజ్ టైంలో ప్రతి ఒక్కరు ప్లేస్మెంట్ లో ప్లేస్ అవ్వలేరు. అంటే నువ్వు టైర్ 2, టైర్ 3 కాలేజ్ చదివేవాడైతే మీ డ్రీమ్ జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా అంటే చాలా కష్టం. సో అలాంటి సిచ్యువేషన్ లో కూడా మీ డ్రీమ్ జాబ్ అనేది ఎలా క్రాక్ చేయాలో ఈ వీడియోలో మీరు కంప్లీట్ గా తెలుసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, సో మెనీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ బట్ నాట్ ఎనఫ్ జాబ్స్. ప్రతి సంవత్సరానికి ఇండియాలో 15 లక్షల మంది వాళ్ళ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. వాళ్ళందరికీ జాబ్స్ అనేది వస్తాయా? రావు. ఓన్లీ వాటిలో ఉన్న 10% మెంబర్స్ వాళ్ళ డ్రీమ్ జాబ్ అనేది క్రాక్ చేస్తారు. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? నువ్వు చదివే కాలేజ్ లోంచే స్టార్ట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ ఇప్పుడు కూడా వాళ్ళు టీచ్ చేసే సబ్జెక్ట్స్ అనేది 2010 లో ఎలాంటి సబ్జెక్టులు అయితే ఉన్నాయో సేమ్ సబ్జెక్ట్, సేమ్ లెవెల్ ఆఫ్ కంటెంట్ ఇప్పుడు కూడా కాలేజ్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దేర్ ఈస్ నో ఏ, నో క్లౌడ్, నో రియల్ టైమ్ టూల్స్ అండ్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ స్కిల్స్. ఒకవేళ నువ్వే ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసావనుకో, అది డీబగ్గింగ్ చేసి కోడ్ ఇంటర్వ్యూ టైంలో నువ్వు ఇంటర్వ్యూకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఎలా చేయాలో నీకు తెలియకపోతే నువ్వు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తావు. మరి కొన్ని కాలేజెస్ వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఎలా బిల్డ్ చేసుకోవాలో కూడా చెప్పట్లేదు. అలాంటి టైంలో ఇంటర్వ్యూ యూ మే నో ది జావా అని అడిగితే ఏం చెప్తారు? ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళతో ప్రాపర్ గా కమ్యూనికేట్ అవుతుండాలంటే ఫస్ట్ నీకు ఇంగ్లీష్ అనేది రావాలి. ఇది కూడా నువ్వు బీటెక్ లెవెల్ లోనే కమ్యూనికేషన్స్ అనేది బిల్డ్ చేసుకోవాలి అండ్ సాఫ్ట్ స్కిల్స్ అనేది బిల్డ్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసరికి నో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఒక కంపెనీకి కావాల్సింది నీకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. అదే లేనప్పుడు నువ్వు జాబ్ లో ఎలా తీసుకుంటారు? నువ్వు 3rd year లో 4th year లో ఇంటర్న్షిప్ చేసేటప్పుడు ఏదో వీడియోలు తీసి సర్టిఫికేట్లు తీసుకుంటే ఏం ప్రయోజనం? ఆ ఇంటర్న్షిప్ దేనికి యూజ్ అయ్యి, అక్కడ చేసే ప్రాజెక్ట్ దేనికి యూజ్ అయ్యి, ఇలాంటివి తెలుసుకోపోతే నువ్వు బీటెక్ చదివినా కూడా వేస్టే. ఇన్ కేస్ ఇవన్నీ ఉన్నా కూడా సాఫ్ట్ స్కిల్స్ వచ్చు, కమ్యూనికేట్ అవుతాం వచ్చు, కోడింగ్ నాలెడ్జ్ ఉంది, ఇవన్నీ ఉన్నా కూడా ఫైనల్ గా కాలేజ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండదు. ఒకవేళ మీ కాలేజ్ అనేది టైర్ 3 కాలేజ్ అయితే మీ కాలేజ్ ప్లేస్మెంట్ సపోర్ట్ అనేది చాలా అంటే చాలా దరిద్రంగా ఉంది. ఇది నిజమైతే మీ కాలేజ్ పేరు కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేసేయండి. అండ్ ఇప్పుడున్న జనరేషన్ లో ఒక కోడింగ్ లాంగ్వేజ్ వస్తే సరిపోదు, కొత్తగా ఏ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే చాలా జాబ్స్ అనేది ఏ అనేది రీప్లేస్ చేసేస్తుంది. సో నువ్వు ఒకవేళ బీటెక్ లో జాయిన్ అవుతాం అనుకుంటే నీ 4 years జర్నీలో కూడా ఏ టూల్ అనేది కూడా కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. ఇన్ కేస్ మీ కాలేజ్ లో టీచ్ అయిపోయినా కూడా నీకు నేర్చుకోవాలని అనిపిస్తే కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేసేయండి. మీకు ఫ్రీ రిసోర్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ మరి ఇంకొంతమంది స్టూడెంట్స్ వచ్చేకి వాళ్ళకి ఎలాంటి గోల్ ఉండదు, ఎలాంటి ప్లాన్ ఉండదు. అలాంటి వాళ్ళకి జాబ్ అనేది ఎలా వస్తుంది? మీరే చెప్పండి. ఎవరో ఆ దారిలో వెళ్ళారని చెప్పి మీరు కూడా అదే దారిలో వెళ్తారా? ఏదైతే మీకు ఇష్టమైంది, మీకు నచ్చింది, మీకు మీ డ్రీమ్ జాబ్ అనేది వాటి కోసం ట్రై చేయండి. వేరే వాడు బిజినెస్ పెట్టాడని, ఫారెన్ వెళ్తాడని చెప్పి మీ డ్రీమ్ జాబ్ అనేది కూడా వదిలేసుకోమాకండి. ది బిగ్గెస్ట్ రీజన్స్ అనేది ఇవే. ఒక గ్రాడ్యుయేట్ కి జాబ్ రాలేదంటే కారణం ఏమంటే ఇవే. చాలా మంది అడుగుతా ఉంటారు, నీకు జాబ్ ఎందుకు రాలేదు, నీకు జాబ్ ఎందుకు రాలేదు. వాళ్ళకి తెలియదు కదా, నీ దగ్గర ఎంత స్కిల్ ఉన్నా కూడా బయట ఆపర్చునిటీస్ లేదు. అంటే కాలేజ్ నుంచి కూడా నీకు ఎలాంటి స్కిల్స్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. అలాంటి టైంలో జాబ్ ఎలా వస్తుంది? సరే నా బీటెక్ అయిపోయింది, లేదా నేను ఇప్పుడే బీటెక్ లో స్టార్ట్ అవుతున్నాను, నాకు 4th year కల్లా జాబ్ అనేది కావాలి, లేదా ఒక బీటెక్ అయిపోయిన స్టూడెంట్ కి జాబ్ ఎలా క్రాక్ చేయాలో చెప్తామా? ఇప్పుడే చెప్పేస్తున్నాగండి. ఏంది వీడియోకి ఇంకా లైక్ కొట్టలేదా? లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంది. స్టెప్ 1, నీకు జాబ్ రావాలంటే ఏం చేయాలి? లేనిది రైట్ స్కిల్స్. ఫస్ట్ నీకు ఏ లాంగ్వేజ్ వచ్చో చూస్ చేసుకో. ఈవెన్ పైథాన్ అవ్వచ్చు, జావా అవ్వచ్చు, సి అవ్వచ్చు, C++ అవ్వచ్చు. ఆ లాంగ్వేజ్ అనేది ప్రాపర్ గా నేర్చుకో. దాంట్లో నువ్వు ఎలా ఉండాలంటే ఒక ప్రో అయి ఉండాలి. ఈవెన్ సింపుల్ ఎగ్జాంపుల్ అడిగినా కూడా నువ్వు చిటికలో చెప్పేలా ఉండాలి. ఇన్ కేస్ నువ్వు ఇంటర్వ్యూ టైంలో కూడా నిన్ను ఇంటర్వ్యూ చేయాలన్నా కూడా క్వశ్చన్స్ అనేది గూగుల్లో ఎత్తుకోవాల్సి వచ్చేది. సో ఫస్ట్ అనేది నువ్వు రైట్ స్కిల్స్ మీద ఫోకస్ చేసి కంప్లీట్ గా నేర్చుకో. అది కూడా ఫ్యూచర్ కనెక్ట్ అయి ఉండాలి.
లైక్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు చాలా వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కడైనా కనబడుతుంది. లైక్ చాట్ జీపీటీ, బ్లాక్ బాక్స్, పర్ప్లెక్సిటీ, గోల్డ్, ఇలాగా చాలా ఏ టూల్స్ అనేది ఉన్నాయి. నువ్వు నేర్చుకోవాలంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఫస్ట్ కంప్లీట్ గా నేర్చేసుకోండి. స్టెప్ నెంబర్ 2, బిల్డ్ యువర్ ప్రాజెక్ట్. అమ్మయ్య నాకు స్కిల్స్ వచ్చు అని చెప్పి అనుకుంటే తెలియదు. ఆ స్కిల్స్ అనేది చూపించాలి కదా. దానికోసం మీరు ప్రాజెక్ట్స్ అనేది చేయాలి. సో ఆ ప్రాజెక్ట్స్ అనేది ప్రాజెక్ట్ చేసేసాం. ప్రాజెక్ట్ చేస్తే ఎలాగా, దాన్ని షోకేస్ చేసుకోవాలి కదా. అది ఎలా షోకేస్ చేసుకోవాలి? షోకేస్ అంటే ఏంటంటే అందరికి తెలియాలి నువ్వు చేసిన ప్రాజెక్ట్ అనేది. దానికోసం వచ్చేకి గిట్ హబ్ అని, లింక్డ్ఇన్ అని, ఇలాంటి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. మీరు ఏ ప్రాజెక్ట్ చేశారో ఆ ప్రాజెక్ట్ అనేది పోస్ట్ చేయవచ్చు. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3, ఇంటర్న్షిప్. ఇన్ కేస్ మీ బీటెక్ లో 3rd ఇయర్ 4th ఇయర్ లో ఉంటే ఇంటర్న్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒకవేళ అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అయినా పర్వాలేదు, ఇంటర్న్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో వీడియోస్ చూసేసాం, సర్టిఫికేట్ వచ్చేసిందంటే కూడా, సర్టిఫికేట్ తీసుకున్నానంటే అది కూడా వేస్టే. మీ లైఫ్ లో ఇంటర్న్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇంటర్న్షిప్ ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. దానికోసం చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేకి ఇంటర్న్షాలా, లింక్డ్ఇన్, ఇంకా కొన్ని ఏ టూల్స్ కూడా ఉన్నాయి. దాంట్లో కూడా ఇంటర్న్షిప్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 4, ఈ అన్నిటితో పాటు మెయిన్ గా ఉండాల్సింది మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే సాఫ్ట్ స్కిల్స్. నాకు స్కిల్స్ అన్ని ఉన్నాయి, నేను ప్రాజెక్ట్ చేశాను, నేను ఇంటర్న్షిప్ చేశాను అంటే ఓకే, కానీ అది చేసిన ప్రాజెక్ట్ కరెక్ట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే నువ్వు ఇంటర్న్షిప్ చేసింది కూడా వేస్టే కదా. అలాంటి సిచ్యువేషన్ లో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఇంటర్వ్యూలో కమ్యూనికేషన్ అనేది మెయిన్ రోల్ అన్నమాట. సో దానికోసం అనేది మంచి ఏ టూల్స్ ఉన్నాయి. మీకోసం నీ మంచి ఒక యాప్ అనేది సజెస్ట్ చేస్తా. అది వచ్చేటప్పటికి పీర్ అప్. ఈ యాప్ లోకి వచ్చేటప్పటికి మీకు ఒక ఇంగ్లీష్ పార్ట్నర్ అనేది ఉంటారు. ఈవెన్ మీరు ఫోన్ లో ఎలా అయితే మాట్లాడతారో సేమ్ వేనే మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో ఇంగ్లీష్ లో మాట్లాడొచ్చు. ఆ ఫ్రెండ్స్ వచ్చేటప్పటికి మన స్టేట్ అయ్యే ఉంటారు, డిఫరెంట్ స్టేట్ నుంచి ఉంటారు. మీ కమ్యూనికేషన్ పెంచుకోవాలనుకుంటే మంచి యాప్ వచ్చేటప్పటికి ఇదే. అండ్ మీ బీటెక్ కంప్లీట్ అయిపోతే మీరు ఫోకస్ చేయాల్సింది మాక్ ఇంటర్వ్యూస్ అండ్ గ్రూప్ డిస్కషన్స్. ఓకేనా? ఇప్పుడు వచ్చేటప్పటికి స్టెప్ నెంబర్ 5. మనకి ఇప్పుడు ఈ 4 స్టెప్స్ అనేది వచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంది, మనకంటూ ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉండాలి. ప్రతి అచీవ్మెంట్ అనేది లింక్డ్ఇన్ లో మీరు పోస్ట్ చేస్తా ఉండాలి. అండ్ ప్రొఫెషనల్స్ తో కనెక్షన్స్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఇలా బిల్డ్ చేసుకోవడం వల్ల మీకు జాబ్ వచ్చే అవకాశం చాలా దగ్గరలో ఉంటారు. ఎందుకంటే చాలా వరకు కంపెనీస్ లో రిఫరెన్స్ ద్వారా కూడా హైరింగ్ చేసుకుంటారు. ఇన్ కేస్ కనెక్షన్స్ అనేది ఎక్కువ పెంచుకుంటే వాళ్ళ కంపెనీలో ఏదైనా జాబ్ ఓపెనింగ్స్ ఉంటే మిమ్మల్ని రిఫరెన్స్ చేసి జాబ్ లో కూడా తీసుకుంటారు. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా స్టెప్ 6. ఈ స్టెప్ 6 వచ్చేకి ఏంటంటే ప్లేస్మెంట్స్ టైమ్ లో పక్కా యూజ్ అయితే పక్కా కావాల్సింది అదే యాప్టిట్యూడ్. ఈవెన్ చాలా కంపెనీస్ లో వాళ్ళ ఫస్ట్ రౌండ్ వచ్చేకి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అనే క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటారు. మీకు ఆ ఫస్ట్ రౌండ్ క్లియర్ చేయలేకపోతే జాబ్ అనేది ఎలా వస్తుంది? సో దాని మీద కూడా ఫోకస్ చేయాలి మీరు. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు జాబ్ రావాలంటే మెయిన్ గా కావాల్సిన ఈ 6 స్టెప్స్ అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేకి మీకు అనేది రైట్ స్కిల్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేకి ప్రాపర్ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయాలి. తర్వాత థర్డ్ వన్ వచ్చేకి ఇంటర్న్షిప్ అనేది చేయాలి. నెక్స్ట్ 4th వన్ వచ్చేకి ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మీకు ఉండాలి. నెక్స్ట్ స్టెప్ 5. దీంట్లో వచ్చేకి మీరు అనేది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలి. సోషల్ మీడియా అని చెప్పి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవి కాదు, లింక్డ్ఇన్, నౌకరీ ఇలాంటి చాలా జాబ్ సర్చింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. దాంట్లో అనేది మీరు యాక్టివ్ గా ఉండాల్సింది. లాస్ట్ వన్ వచ్చేకి యాప్టిట్యూడ్. సో ఎవ్రీ కంపెనీలో ఫస్ట్ రౌండ్ వచ్చేకి యాప్టిట్యూడ్ ఉంటుంది. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో ఈ 5 స్టెప్స్ అనేది మీకు వచ్చైతే మీకు జాబ్ అనేది చిటికలో వచ్చేసింది. సో మీకు ఇప్పటికైనా అర్థమైందా జాబ్స్ ఎందుకు లేవో? బయట జాబ్స్ అనేది ఉంది, కానీ స్టూడెంట్స్ అనేది జాబ్స్ లేవు. ఎందుకంటే రీజన్స్ వచ్చేటప్పటికి ఇదే. మీరు కూడా అలాంటి సిచ్యువేషన్ లోకి వెళ్లకుండా ఉండాలంటే ఈ 6 స్టెప్స్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందంటేనే మన వీడియోకి లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. ఇప్పటి నుంచే కలిసి జాబ్స్ క్రాక్ చేసేయండి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే ఫాలో చేసి పెట్టేసుకోండి. నీకు ఫ్రీగా జాబ్ పోర్టల్స్ కావాలా లేదా రోడ్ మ్యాప్ కావాలా? వెళ్ళి కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.